ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు బాగు చేసేవాడు. తన వాక్కును పంపి ఆయన తన ప్రజలను బాగు చేస్తాడు. వాక్కు అనగా మాట. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఆయన మాట చెలవీయగా దాని ప్రకారము జరుగుతుందని బైబిల్ గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే సమూయేలు ప్రవక్తను చిన్నప్పుడే దేవుడు పిలిచినప్పుడు సమూయేలు అంటాడు, ప్రభువా, నీ మాట చెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మాట శక్తివంతమైనది. ఆయన తన మాట చేత భూమి ఆకాశములను సృజించెను. ఆయన భూమి కలుగుగా కనగా కలిగెను, ఆకాశము కలుగుగా కని కలిగెను. ప్రతి సృష్టిలో ప్రతిదాన్ని ఆయన తన మాట చేత, వాక్కు చేత కలుగజేసెను. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమందు శతాధిపతిని మనం చూస్తున్నాము. ఆయన కపెర్నహూము గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువైన యేసు యొద్దకు వచ్చి ఆయన ఈ విధంగా అంటున్నాడు, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు అని ప్రభుని వేడుకుంటున్నాడు. వాడు పక్షవాయువుతో ఇంటిలో పడి ఉన్నాడు, నడవలేని పరిస్థితి అని ఆయనకి తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నారు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదని ఆయన చలవిస్తున్నాడు. అప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడను కాను, నా ఇంటిలోనికి నీవు వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ప్రియ సహోదరి సహోదరులారా, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. ఎంత విశ్వాస సంబంధమైనటువంటి మాట. యేసయ్య అంటున్నాడు, ఇజ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని ఆయన చలివిస్తూ, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రియ సహోదరి సహోదరులారా, శతాధిపతి చలవిస్తున్నాడు, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. ప్రియమైనటువంటి వారులారా, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. అంతేకాకుండా బైబిల్ గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాము. హిజ్కియా రాజును మనం చూస్తున్నాము. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చలవిచ్చుచున్నాడు, ఇకను నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని సెలవిచ్చినప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో తన్ను తాను జ్ఞాపకం చేసుకొనుచు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ యెషయా ప్రవక్త అతనికి ఆ సమాచారం చెప్పి ఆ నడిమిశాలలో నుండి అవతలికి వెళ్ళక ముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ చలవిచ్చెను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, నీవు కన్నీళ్లు విడిచిట చూచాను, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీవు 3వ దినమున మందిరానికి ఎక్కిపోతావు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రియ సహోదరి సహోదరులారా,
హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను బాగు చేస్తానంటున్నాడు. తన వాక్కును పంపి ఆయన బాగు చేస్తున్నాడు. యెషయా ద్వారా తన వాక్కును చదివిస్తున్నాడు. యెషయా ద్వారా తన మాటను చదివిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క మాట కోసం మనం వేచి ఉందాం. ఆయన మిమ్మల్ని స్వస్థపరచువాడిగా ఉన్నాడు. మీ బాధల నుండి విడుదల కలిగించేవాడిగాను మిమ్మల్ని బాగు చేసేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన స్వరమును నీ వినగలవా? బాలుడైన సమూయేలు వలె ప్రభువా నీ సెలవిమ్మో, ప్రభువా సెలవిమ్మో, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనేటువంటి విశ్వాసమును కలిగి ఉండగలరా? శతాధిపతి వలె విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థన చేయగలరా? అలాగూ చేసినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన తన మాటను పంపి బాగు చేసేవాడిగా, తన వాక్కును పంపి స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. మీలో ఎటువంటి బలహీనత ఉన్నా, మీలో ఎలాంటి రోగ వ్యాధి రుగ్మతలు మిమ్మల్ని వెంటాడుతున్నా, నజరుడైన యేసుక్రీస్తు నామములో దేవుడు విడుదల కలిగించేవాడిగా ఉన్నాడు. అట్టి ధన్యత, అట్టి స్వస్థత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, నీ మాట ద్వారా స్వస్థత, నీ మాటను పంపి బాగు చేయు దేవుడిగా ఉన్నావు. నీ బిడ్డల విషయంలో మీరు గొప్ప కార్యము చేయండి, అద్భుతము చేయండి. ఎవరు ఎట్టి బలహీనతతో ఉన్నారో వారి బలహీనతల నుంచి విడుదల, స్వస్థత మీ మాట ద్వారా స్వస్థత కలగజేసి విడుదలను అనుగ్రహించి బలపరుచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.